హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఈరోజైతే నేను కొన్ని హెయిర్ స్టైల్‌తో అయితే ముందుకొచ్చేసానండి. స్కూల్ యూనిఫార్మ్ మీద. దానికి ముందైతే నా ఛానల్‌లో హెయిర్ గురించయితే చాలా వీడియోస్ అయితే పెట్టానండి. కొన్ని టిప్స్ గానీ, హెయిర్ ప్యాక్స్ గానీ చాలా అయితే వీడియోస్ చేశాను. అలాగే హెయిర్ ఆయిల్ గురించి కూడా చాలామంది కామెంట్ చేశారండి. మీరు ఏ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తారు మీ పిల్లలకి షాంపూ అనేది. నా ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేయండి. అట్లాగే చూడండి హెయిర్ అనేది ఆయిల్ నేను యూజ్ చేయడం వల్లేనండి హెయిర్ అనేది ఇంత గ్రోత్ అయింది. చూడండి సింగిల్ ఒక్క హెయిర్ ఒక సైడే ఏస్తున్నాను. చూడండి ఎంత థిక్‌గా ఉందో. ట్రై అయితే చేయండి. చాలా యూజ్‌ఫుల్ అవుతది అనుకోని నేను వీడియో అయితే పెట్టాననమాట. మేము సక్సెస్‌ఫుల్ అయ్యాం కాబట్టి మా పిల్లలకి హెయిర్ అయితే చాలా బాగా గ్రోత్ అవుతదండి. రీగ్రోత్ అవుతది. మంచి షైనింగ్ గూడా వస్తది. ఆ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల. చూడండి నేనైతే ఈరోజు బ్రౌన్ కలర్ రిబ్బన్స్‌తో అయితే 3 టైప్స్ అయితే ట్రై చేశానండి. చూడండి హెయిర్ స్టైల్స్ అయితే సింపుల్‌గా ఇలా అయితే ఏసుకోవచ్చనమాట. చూడ్డానికి యూనిఫామ్ మీద నీట్‌గా చాలా బావుంటదండి. చూడండి ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే ఫస్ట్ మామూలుగానే అయితే మనం రిబ్బన్స్‌తో అయితే ఇట్లా ఏసేసుకోవాలి. చూడండి రిబ్బన్స్ కూడా నీట్‌గా ఉండాలండి. ఎప్పుడు ఐరన్ చేసుకొని అప్పుడే మనకి రిబ్బన్స్ అనేది ఒక ఫ్లవర్ లాగా మంచిగొస్తాయన్నమాట. చూడండి నేను ఒక సైడ్ ఉన్నది ఇంకొక సైడ్‌కి తీసుకెళ్ళి ఇలా అయితే కడుతున్నాను కింద నుంచి. బావుంటదండి ఈ హెయిర్ స్టైల్ అయితే. కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది పిల్లలకు గూడా. అంతకుముందయితే మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. సేమ్ ఇంకొక సైడ్ గూడా ఇట్లాగే అయితే కట్టుకోవాలండి. చూడండి ఒక ఇట్లా షేప్ అయితే వస్తదనమాట. యూ షేప్‌లో చాలా బావుంటది. బ్యాక్ సైడ్ చూస్తే చూడండి ఎంత నీట్‌గా ఉందో. మనం రిబ్బన్స్ కూడా ఐరన్ చేస్తే ఒక ఫ్లవర్ లాగా మంచిగా నీట్‌గా ఉంటాయండి. చూడండి ఫైనల్‌గా అయితే ఇలా ఉంటదనమాట లుక్కు. చూడండి నేనైతే ఏ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేసిన తర్వాతే పిల్లలకైతే మంచిగా ఉందండి హెయిర్ అయితే. చూడండి మా వాళ్ళవి అయితే జడలు ఎలా ఉన్నాయో. నెక్స్ట్ అయితే చూడండి నేను ఇంకొక హెయిర్ స్టైల్ అయితే ఏస్తున్నాను. ఇంత పెద్ద పొడవు జుట్లైనా సరే మనం షార్ట్‌గా అయితే ఏయొచ్చు. పిల్లలు చూడడానికి కూడా నీట్‌గా ఉంటది. చూడండి నేను ఎట్లా ఫోల్డ్ చేస్తున్నానో కొంచెం చిన్నగా అయితే ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి ఎన్ని స్టెప్స్ వస్తున్నాయో. ఇలా స్టెప్స్ కొంచెం అయితే తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసి తీసుకెళ్ళాలండి. నెక్స్ట్ ఇట్లా టైట్‌గా లాగి పట్టుకుంటే మనం ఆటోమేటిక్‌గా మూడేసేసుకొని మనం వేసేసుకోవచ్చు రిబ్బన్‌ని గట్టిగా. ఇదైతే చిన్నగా ఉంటాయి. చాలా బావుంటదండి హెయిర్ స్టైల్ అయితే పిల్లలకి. చూడ్డానికి లాంగ్ అనిపియదు. షార్ట్‌గా చాలా బావుంటాయి. మేమైతే చిన్నప్పుడైతే అండి దీన్ని వంకాయ జడలు అనేవాళ్ళం అనమాట. బ్రింజాల్ టైప్‌లో ఉంది కదండీ రౌండ్‌గా అలా అని పిలిసేవాళ్ళం. చాలా ఫన్నీగా ఉంటది. హెయిర్ స్టైల్ అనిపిస్తది. సేమ్ ఇంకొక వైపు కూడా ఇలాగే మనం స్టెప్స్ తీసుకోవాలండి. స్టెప్స్ అయితే చూడండి నేను డీటెయిల్‌గా చూపిస్తున్నాను. ఇలా స్టెప్స్ అయితే చూడండి కరెక్ట్‌గా తీసుకోవాలి. 1, 2 టైమ్స్ అయితే మనం ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తదండి. పిల్లలకు కూడా చిరాకు లేకుండా, లాంగ్ లేకుండా నీట్‌గా అనిపిస్తది. చూడండి ఎలా ఉన్నాయో చిన్నగా అయిపోయినాయి కదా! ఎంత పెద్ద లాంగ్ హెయిర్ అయినా సరే ఇలా చాలా బాగా అనిపిస్తది. చూడండి ఒక ఫ్లవర్ లాగా ఎంత బాగున్నాయో. ఇలా అయితే ఉంటది ఇంకొక హెయిర్ స్టైల్ అయితే. నెక్స్ట్ అయితే ఇంకొక హెయిర్ స్టైల్ అండి ఇది థర్డ్ వన్. చూడండి ఎప్పటిలాగే మనం దీన్ని కూడా అంతే సేమ్ రిబ్బన్స్ అయితే ఏసేసుకోవాలి. చాలామంది నన్ను వైట్ రిబ్బన్స్ మీద కూడా కామెంట్ చేశారు. హెయిర్ స్టైల్ ఇలా ఎయండి సిస్టర్ అని చెప్పి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో అయితే పెట్టానండి వైట్ రిబ్బన్స్ మీద. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. వైట్ రిబ్బన్స్ మీద నన్ను అడిగారు చాలామంది.
చూడండి ఇలా బ్రౌన్ రిబ్బన్స్ మీద కూడా ట్రై చేస్తున్నాను అనమాట. ఇది మామూలుగా హెయిర్ స్టైల్ అండి. కొంచెం పిల్లలైతే లాంగ్ హెయిర్ స్టైల్ కావాలి అనుకుంటే అప్పుడప్పుడు మనం ఇలా కూడా వేసేసుకోవచ్చు అన్నట్టు. ఇది నార్మల్దేను. చూడండి ఇలా అయితే సింపుల్గా ఇది కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే ఫైనల్గా అండి 3 హెయిర్ స్టైల్స్ అయితే మీకు చూపించేశాను. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ అయితే ఇలా అండి. చూడండి చూడండి ఫ్రంట్ వేసినప్పుడు చాలా నీట్గా అనిపిస్తుంది హెయిర్ అనేది లాంగ్గా పిల్లలకి. ఇదొక టైప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.